డాక్టర్ ఏడుకొండలరావు, ప్రిన్సిపల్ అండ్ సూపరింటెండెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మా కాలేజీలో థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నటువంటి ఎనస్థీషియా డిపార్ట్మెంట్ పీజీ నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఆమె డ్యూటీ చేస్తున్నప్పుడు చనిపోవడం జరిగింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఆమె థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఆమె పేరు డాక్టర్ దీపిక. వాళ్ళు అనంతపురం నుంచి అమ్మాయి మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. నేను డ్యూటీలో వాళ్ళకి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆ అమ్మాయితో పాటు ఒక జూనియర్ పీజీ, ఫస్ట్ ఇయర్ పీజీ కూడా నైట్ డ్యూటీలో ఉన్నారు. సో వాళ్ళిద్దరు కలిసి నేను డ్యూటీ చేస్తున్నారు. అరౌండ్ 9:30, 10:30 ఆ ప్రాంతంలో బయట నుంచి కూడాను ఫుడ్ తెప్పించుకోవడం జరిగింది. ఫుడ్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళ ఆ సీనియర్ పీజీ ఏమో డ్యూటీ రూమ్లో ఉన్నారు. జూనియర్ పీజీ ఏమో తర్వాత వేరే డిపార్ట్మెంట్స్ నుంచి క్యాన్యులా పెట్టేది, లేకపోతే ట్యూబ్ గురించి వాటి గురించి కాల్స్ రాగానే ఆ కాల్స్ అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. అరౌండ్ 1:10 ఆ ప్రాంతంలో. ఇదంతా నేను చెప్పేది ఏంటంటే, ఆ జూనియర్ పీజీ చెప్పినటువంటి ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం నేను మీకు కూడా చెప్తున్నాను. సో అరౌండ్ 1:10, 1:15కి సీనియర్ పీజీని జూనియర్ పీజీ అడిగారు. ఎవరు? డాక్టర్ దీపిక గారిని, మేడం గారు, క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక కాల్ వచ్చింది, రేపు ఒక ఎమర్జెన్సీ సర్జరీ ఉందట, ఆ సర్జరీ అంటారు, దానికి మీరు కూడా వస్తారా, లేకపోతే నన్ను వెళ్ళమంటారా అంటే, నాకు మీరు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నాకు ఒంట్లో బాగలేదు, కొంచెం నాసియా అంటే ఇక్కడ ఒక వామిటింగ్ సెన్సేషన్ ఫీలింగ్ ఉంది, సో నేను రాలేను, సో నువ్వు వెళ్ళి చూసేసి నాకు అప్డేట్ చేయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నువ్వు వెళ్తున్నావు కదా, కిందకి వెళ్ళేసరికి మళ్ళీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది కదా, ఒకసారి వెళ్ళే ముందు నాకు బాగా వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, సో కొంచెము నాకు వాంతి వికారం రాకుండా ఒక ఇంజెక్షన్ చేసేళ్ళు అని డాక్టర్ దీపిక జూనియర్ పీజీని అడగటం. సో జూనియర్ పీజీ దీపికకి ఇంజెక్షన్ కూడా చేయడం జరిగిందనమాట. ఇక్కడ డార్సన్ ఆఫ్ ది హ్యాండ్ ఈ ప్రాంతానికి ఇంజెక్షన్ చేయడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఆ జూనియర్ పీజీ వార్డుకి వెళ్ళటం, క్యాజువాలిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని చెక్ చేసి, ఆ చెక్ చేసిన డీటెయిల్స్ డాక్టర్ దీపికకి ఇన్ఫామ్ చేయాలని ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఆ ఫోన్ ఎత్తలేదు, డాక్టర్ దీపిక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ ఫోన్ ఏమో కాల్ ఫార్వర్డ్లోకి వెళ్ళడం జరిగింది. సో అందుకని ఏమైందంటే, ఆ జూనియర్ మోస్ట్ పీజీ ఆ డ్యూటీలో దీపికతో పాటు కలిసి పనిచేస్తున్నట్టు పీజీ ఎవరైతే ఇంజెక్షన్ ఇచ్చారో ఆ అమ్మాయి మళ్ళీ పైకి రావడం జరిగింది డ్యూటీ రూమ్కి. అక్కడంతా ఎనస్థీషియా కాంప్లెక్స్, డిపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటుంది, సర్జరీ, ఓటీ, ENT ఓటీస్ దగ్గర సెకండ్ ఫ్లోర్లో. సో రూమ్లో కనపడలేదు డాక్టర్ దీపిక. సో చుట్టుపక్కల ఎతికారు, ఆ అమ్మాయి ఎవరు జూనియర్ పీజీ ఎతకినా కానీ కనపడలేదు. సో అటుపక్క ఇటుపక్క ఎతికేసరికి ఎదురు ఎమర్జెన్సీ ఓటీలో ఈ థర్డ్ ఇయర్ పీజీ డాక్టర్ దీపిక బల్ల మీద అలా వాలి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా పడిపోయి ఉండటం ఆ అమ్మాయి గమనించింది. ఎవరు? జూనియర్ పీజీ. సో అప్పుడు ఆ అమ్మాయి పల్సు, బీపీ చూసినా కానీ కొంచెం అన్కాన్షియస్ స్టేట్, అంటే స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఏమంటే ఆ జూనియర్ పీజీ ఆమెని అలా వాలిపోయి ఉన్నటువంటి తలని సెట్ చేసి బల్ల మీద పడుకోబెట్టి CPR కూడా స్టార్ట్ చేయడం మొదలెడుతూ, ఈలోపు మిగతా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ కానీ, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్, డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళు కూడా వచ్చి సీన్లోకి వచ్చి వాళ్ళు కూడా చూసి, తర్వాత వాళ్ళు మా దగ్గర నుంచి లెటర్ పంపించమన్నారు. మేము కూడాను ఓపీ కేషీట్ కూడా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పై అధికారులు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగిందన్నమాట. సో 5:30కి 5:40కి ఈ ప్రాంతంలో మేము కొంచెం అఫీషియల్గా అమ్మాయి ఎక్స్పైర్డ్ అయినట్టు మేము డిక్లేర్ చేసుకున్నాము. నాకు 3:30కి నాకు ఫోన్ వచ్చింది కదా, 3:40కి నేను ఎమ్మటే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే DME గారు కూడా ఈ ఇష్యూ గురించి నేను బ్రీఫ్గా చెప్పి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత సైట్లోకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు కూడా చెప్తాను సార్ అని చెప్పాను. సో నేను 4:10కి అట్లా రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత CT స్కాన్ చేయటం, ECG చేయటం, తర్వాత పేషెంట్ డెత్ అయినట్టు డిక్లేర్ చేయటం కూడా అనుకున్నాను. తర్వాత ఇంతలోకి నేను కూడా అఫీషియల్గా, నేను ప్రిన్సిపాల్ కదా, సూపరింటెండెంట్కి నేను చెప్పాలి కదా, ఆల్రెడీ మా HOD గారు మాట్లాడారు వాళ్ళ పేరెంట్స్తో. నేను కూడా 5:30కి ఫోన్ చేసి, అమ్మ ఇలా జరిగింది, ఇలా జరిగిందమ్మా, రాత్రి భోజనం కూడా బయట నుంచి తెప్పించుకున్నారు, తర్వాత వాంతి వికారంగా ఉంటే అరౌండ్ 1:10 కూడా ఇంజెక్షన్ కూడా చేయించుకుంది జూనియర్ చేత. తర్వాత అరౌండ్ 1:50కి 1:2 మధ్యలో
ఆపరేషన్ థియేటర్లో కూడా కొలాప్స్ అయి పడి ఉన్నట్టు వీళ్ళు గమనించారు. తర్వాత అన్ని మెజర్స్ తీసుకున్నారు. రివైవ్ చేయలేకపోయామని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా నేను చెప్పాను. కానీ తెలిసిందే కదా, వాళ్ళ పేరెంట్స్ బాగా కంగారు పడుతున్నారు, బాగా బాధపడుతున్నారు. సో వాళ్ళు అనంతపురం నుంచి కూడా బయలుదేరారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. వీళ్ళు అందరు రావటం జరిగింది. సో ఇదంతా 152 మధ్యలో జరిగింది కదా. అప్పటి నుంచి దాదాపుగా 1.5 అవర్ సిపిఆర్ చేయటం, లైఫ్ సేవింగ్ మెథడ్స్ అన్నీ ఫాలో అవటం జరిగింది. ఇంతలో ఒక 2:10కో 2:15కో వాళ్ళ హెచ్ఓడి కూడా ఫోన్ చేశారు. వాళ్ళ హెచ్ఓడి కూడా వచ్చారనమాట. వాళ్ళ హెచ్ఓడితో పాటు మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఒకళ్ళిద్దరు కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అంతా చేస్తున్నారు. నాకు 3:30కి నాకు కాల్ వచ్చింది. 3:36కి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 3 డేస్ నుంచి నేను లేనమాట. సో నాకు 3:36కి ఐ గాట్ ఎ కాల్. సో ఎమ్మటే నేను 4:10 కల్లా డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి వెళ్ళాను. ఎనస్థీషియా కాంప్లెక్స్కి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ అమ్మాయిని వాళ్ళు ఇంట్యూబేట్ చేస్తూ కనపడ్డారు. అలాగే ఏంటంటే ఆ అమ్మాయికి పడిపోయింది కదా, అలా పడిపోయేసరికి ఏమైనా తలకేమైనా తాకిందేమో అని చెప్పేసి వాళ్ళు సిటీ స్కాన్ కూడాను పంపించారు. తర్వాత నేను వచ్చిన తర్వాత సిటీ స్కాన్ పంపించడము, తర్వాత 2:10కో 2:15కో ఎనస్థీషియా హెచ్ఓడి గారు కూడా వచ్చారు కదా. తర్వాత అరౌండ్ 3:30కి వాళ్ళ పేరెంట్స్కి, అలాగే వాళ్ళ ఈ అమ్మాయి ఉన్న డాక్టర్ దీపిక యొక్క సిస్టర్ గారు కూడాను ఈ ఇన్ఫర్మేషన్ కన్వే చేశారు. ఇలా ఉంది, అన్కాన్ స్టేట్లోకి వెళ్ళారు, కొంచెం క్రిటికల్గా ఉంది, మా ఎఫర్ట్స్ మేము చేస్తున్నాము, ఆల్ సిపిసి వెంటిలేటర్ కనెక్ట్ చేశాము, అలాగే లైఫ్ సేవింగ్ మెథడ్స్ అన్ని మేము ఫాలో అవుతున్నాము, అంత ట్రీట్మెంట్ మొత్తం చేస్తున్నాము అని కూడా చెప్పారు. ఆ టైంలో వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా చాలా బాగా బాధపడుతూ కంగారుగా కూడా మాట్లాడారు. తర్వాత నేను వచ్చిన తర్వాత సిటీ స్కాన్ పంపించడము, తర్వాత సిటీ స్కాన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా అప్పటికీ పరిస్థితి ఏం మెరుగుపడలేదు. సో అప్పుడు మేము ఏం చేసామంటే తర్వాత ఈసీజీ కూడా తీస్తే ఈసీజీలో కూడా కొంచెం ఫ్లాట్ లైన్ లాగా రావడం జరిగింది. అంటే దట్ ఇండికేట్స్ పేషెంట్ ఎక్స్పైర్డ్. సో దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5:30 టైంకి పేషెంట్ కూడా ఎక్స్పైర్డ్ అవడం వల్ల మేమేం చేసామంటే ఒక గారు ఫోన్ చేశారు కదా, ఆ టైంలోనే వాళ్ళు బయలుదేరడం జరిగింది. నేను ఫోన్ చేసేసరికి వాళ్ళ కర్నూలు దాకా వచ్చామన్నారు. వాళ్ళ సిస్టర్ ఆమె హైదరాబాద్లో ఉంటారనుకుంటా, ఒక డాక్టర్ గారు, ఆమె కూడా బయలుదేరుతున్నాను సార్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ సిస్టర్ గారు వచ్చారు, పైన ఉన్నారు. తర్వాత పోలీసు పర్సనల్ కూడా వాళ్ళ విధిగా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇంకా బాడీ మాత్రం మేమే ఇంకా మార్చుడికి తరలించాలి. వాళ్ళ బంధుమిత్రులు కూడా కోరిక ప్రకారం మేము ఆర్ఎస్సీలోనే ఉంచాము. బయట నుంచి కూడా స్పెషల్గా ఐస్ బాక్స్ తెప్పించి ఐస్ బాక్స్లో పెట్టించాము అన్నమాట. సో ఇది నేను చెప్పగలిగిన ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ ఎంక్వైరీ తర్వాత, అలాగే వాళ్ళు పోస్ట్ మార్టం లాంటి కార్యక్రమం జరిగితే దాని తర్వాత కూడా ఆ రిపోర్ట్ ప్రకారం మిగతా విషయాలన్నీ మీకు చెప్పగలనని చెప్పి నేను ఈ విధంగా జూనియర్ పీజీ నేమ్ జూనియర్ పీజీ పేరు దివ్య అండి. డాక్టర్ దివ్య. ఆవిడ ఇచ్చిన ఇంజక్షన్ ఏంటండి? ఆండన్సెట్రాన్, వాంతి వికారం తగ్గే ఇంజక్షన్. ఆండన్సెట్రాన్ అంటారు. ఇప్పుడు పరీక్షలన్నీ వైద్య పరీక్షలు చేయించారు కదా, ఆ సిటీ స్కాన్ అన్నీ అయిపోయింది సార్. సిటీ స్కాన్లో కూడా బ్రెయిన్లో కూడా ఏం లేదన్నారు. ఇంకా సిటీ స్కాన్ రిపోర్టు డీటెయిల్గా ఇప్పుడు వస్తుంది. వాటిలో తెలియలేదని. సిటీ స్కాన్లో ఏం లేదు, అంటే బ్రెయిన్లో ఏం లేదు. కొంచెం ఊపిరితిత్తులేమో ఆమె ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఇంజక్షన్ చేసుకున్న తర్వాత కొలాప్స్ అయిందన్నాను ఆపరేషన్ థియేటర్లో. ఆ టైంలో కొంచెం సొంగలాగా ఇక్కడికి వచ్చిందన్నారు. ఆ ఉమ్మి మింగినటువంటి లక్షణాలు అంటారు. అంటే ప్రధానంగా భోజనం బయట నుంచి అంటే భోజనము బయట నుంచి తెప్పించుకున్నారు, కానీ ఇద్దరు కలిసి తిన్నారు. జూనియర్ పీజీ సీనియర్ పీజీ కూడా తిన్నారు. కానీ మరి ఒకరికి ఒక రకం, అంటే మనం ఈ లెవెల్లో ఏమీ మనకు పూర్తిగా ఎంక్వైరీ లేకుండా మనం ఏం కామెంట్ చేయలేము. అది అంతకని ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి అంటే కళాశాలకు సంబంధించి పలు ఆరోపణలు వస్తున్నాయి. అంటే మీరు మీడియాను కూడా బాగా కంట్రోల్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఎక్కువగా. అంటే లోపలికి వచ్చిన విజువల్ తీసుకోవాలనుకున్నా, ఏమైనా సమస్యలు చూసి మేము ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా కంట్రోల్ చేస్తున్నారు. మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసాం మేము. అది మీరు 1-2 సార్లు మేము చెప్పాం కూడా, మీరు పట్టించుకోవాలి. దాని మీద మీ వివరణ అంటే ఇటువంటి. ఒకటి సార్, నేను 8 months నుంచి నేను పనిచేసి వచ్చాను. సో ఇక్కడ కూడాను నాకేంటంటే నా స్టూడెంట్స్ చక్కగా వాళ్ళ అటెండెన్స్ ఇంప్రూవ్ అయింది, అందరూ బాగా చదువుకుంటున్నారు, మంచి ర్యాంకులు వస్తున్నాయి. నేను ఎవరిని ఏంటి ఎక్కడ సపరేట్ చేసేది కూడా నా దగ్గర నా తత్వంలో లేదు. నేను ఆ మనిషి మెంటాలిటీ అమ్మాయి వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ కూడా అడిగాను సార్, కానీ అమ్మాయి ఏం లేదని చెబుతున్నారు సార్ వాళ్ళు. అది ఏం లేదు సార్, ఏం లేదండి సార్.
సిమ్టమ్స్ కూడా ఏం లేవట. అమ్మాయి కూడాను కంప్లీట్లీ హెల్త్ పరంగా చాలా అబ్సల్యూట్లీ నార్మల్ అన్నారు. నేను అన్నాను సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని, వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా థర్డ్ ఇయర్ వాళ్ళని కూడా అడిగాము. వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు, ఏం లేదని చెప్తున్నారు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store